వెల్కమ్ టు వెంకట సాయి కోచింగ్ సెంటర్. ఈరోజు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీషు ప్రశ్నాపత్రాన్ని మనం ఇక్కడ వివరించే ప్రయత్నం చేద్దాం. సో ట్యాబ్ విధానంలో ఎగ్జామ్ రావడం వల్ల ప్రశ్నాపత్రం అందుబాటులో లేదు. సో ఆ ఉద్దేశంతో ప్రశ్నాపత్రాన్ని అదేవిధంగా వాటి యొక్క జవాబులను వీలైనంత వరకు మనము చర్చిద్దాం. సో ముందుగా సిలబస్ చూద్దాం. సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో మనకు మొత్తం వచ్చేసి 10 టాపిక్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో మొట్టమొదటిది ఎస్సే, రెండవది లెటర్ రైటింగ్, నెక్స్ట్ మూడవది ప్రెస్ రిలీజ్ అప్పీల్, ఫోర్త్ వన్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ఫిఫ్త్ వన్ రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, సిక్స్త్ వన్ ఫార్మల్ స్పీచ్, సెవెంత్ వన్ ప్రెస్సీ రైటింగ్, ఎయిత్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్, నైన్త్ వన్ ఇంగ్లీష్ గ్రామర్, 10th వన్ ట్రాన్స్లేషన్. మరి ఇందులో మనకు ఒక్కొక్క విభాగానికి ప్రత్యేకమైన మార్కులు కేటాయించడం జరుగుతుంది. సో ఎస్ఏకి వచ్చేసి మనకు 20 మార్క్స్, లెటర్ రైటింగ్కు 10 మార్కులు, అలాగే ప్రెస్ రిలీజ్కు 10 మార్కులు, నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్కు 15 మార్కులు, రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్కు 15 మార్క్స్, ఫార్మల్ స్పీచ్ 15 మార్క్స్, ప్రెస్సీ రైటింగ్ 15 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ 15 మార్క్స్, ఇంగ్లీష్ గ్రామర్ మనకు 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చివరిగా ట్రాన్స్లేషన్ 15 మార్క్స్. ఓవరాల్గా మనకు 150 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్లో మనకు ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ ఎస్టీ ఇతరులు వచ్చేసి అంటే వికలాంగులు అలాంటి వారు మనకు 30% మార్కులు తెచ్చుకోవాలి. ఈ పేపర్లు మీరు ఆ క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చినట్లయితేనే మీకు మిగిలిన 5 పేపర్లు ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మరి 2020 గ్రూప్ 1 ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ పేపర్ ఏ విధంగా ఇచ్చినారో, సో అందులో ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వడంలో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ మనకు జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే మనకు 20 మార్క్స్కు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 20 మార్క్స్కు గాను మనకు 5 టాపిక్స్. సో మరి ఆ 5 టాపిక్స్ నుంచి ఏదైనా ఒక టాపిక్ని మనం ఎన్నుకొని 20 మార్కులకు అనగా 200 పదాలలో మనము ఆ యొక్క ఎస్సేను మనం రాయవలసి ఉంటుంది. మరి 2020 గ్రూప్ 1 క్వాలిఫైయింగ్ పేపర్లో ఇచ్చిన 5 వ్యాసాలు మనం ఒకసారి గమనిద్దాం. సో మొట్టమొదటి వ్యాసంగా ఉమెన్ ఎంపవర్మెంట్. సో మొట్టమొదటి వ్యాసం మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రావడం జరిగింది. రెండవ వ్యాసం వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో రెండవ వ్యాసంగా మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మూడవ వ్యాసంగా ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఫోర్త్ వన్ రైజింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఇక చివరిగా 5th క్వశ్చన్ రిలవెన్స్ ఆఫ్ అహింస. సో ఈ 5 ఎస్సేలు రాయడం జరిగింది. సో మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లు కూడా మొట్టమొదటి వ్యాసము మహిళా సాధికారత, అదే అంశము మళ్ళీ మనకు రిపీట్ అయింది ఇంగ్లీష్లో ఉమెన్ ఎంపవర్మెంట్. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయము. ఇలాంటి క్వశ్చన్ మరి నెక్స్ట్ గ్రూప్ 1
క్వాలిఫైయింగ్ అడిగినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో మనకు అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి ఈ 5 ప్రశ్నలు మనకు అడగడం జరిగింది. దీంట్లో ఒక అంశాన్ని ఎన్నుకొని మనము 200 పదాలు మించకుండా రాయవలసి ఉంటుంది. ఇక రెండవ అంశము లెటర్ రైటింగ్. సో ఇక్కడ మనకు లెటర్ రైటింగ్లో ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఒక కంపెనీ. సో ఒక కంపెనీలో అకౌంటెంట్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న నీవు కంపెనీ యొక్క పని వేళలు మార్చుతూ, సో ఆ పని వేళలు మార్చడానికి అనువైన కారణాలను సంబంధిత మేనేజర్ గారికి తెలియజేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. సో కంపెనీ టైమింగ్స్ చేంజ్ చేయాలి. రీజన్స్. సో వాటిని మెన్షన్ చేస్తూ ఒక సజెషన్ చేస్తూ ఆ యొక్క అంటే ఒక సీనియర్ సూపర్వైజర్గా కంపెనీ మేనేజర్ గారికి ఈ యొక్క కంపెనీ పనివేళ్లపైన మార్పు కోసము ఒక సజెషన్ మనం ఎలా విధంగా సూచిస్తాం అనేది ఒక లెటర్ రూపంలో రాయవలసి ఉంటుంది. సో ఇది. ఇక నెక్స్ట్ మూడో టాపిక్ ప్రెస్ రిలీజ్. అంటే ఇక్కడ సంబంధిత అంశము పూర్తిగా ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకు తెలుగు పేపర్తో పోల్చుకుంటే తెలుగు పేపర్లో జస్ట్ ఒక హింట్ ఇచ్చేసి మనకు ప్రెస్ రిలీజ్ రాయమంటాడు. కాకపోతే ఇక్కడ తుఫాన్ నేపథ్యంలో సైక్లోన్ అలర్ట్, సో ప్రజలు ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలి, అట్లాగే గవర్నమెంట్ ఏ విధంగా వారికి సహాయం చేస్తుందో అక్కడ మొత్తం పారాగ్రాఫ్లు తెలపడం జరిగింది. ఆ తెలిపిన దానిని మీరు ఒక ప్రెస్ రిలీజ్ ఫార్మాట్లో రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్ వచ్చేసి సైక్లోన్ అలర్ట్, గవర్నమెంట్ ప్రికాషన్స్, కాషన్స్. కాబట్టి వాటిని మనం మెన్షన్ చేస్తూ మనం ఒక ప్రెస్కు రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇక ఫోర్త్ టాపిక్ రిపోర్ట్ రైటింగ్. సో ఒక కాలేజీ యొక్క ఫౌండేషన్ డే, సో స్కూల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ డే. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండేషన్ డే సెలబ్రేషన్ గురించి ఒక రిపోర్ట్ రైటింగ్ రాయాలి. మరి ఈ రిపోర్ట్ రైటింగ్లో అక్కడ వాళ్ళు ఎవరు చీఫ్ గెస్టు, ఎవరు స్పెషల్ గెస్టు, కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఎవరు అరేంజ్ చేస్తున్నారు, సో ఎవ్రీథింగ్ మనకు పేర్కొనడం జరిగింది. ఆ యొక్క మొత్తం సారాంశాన్ని రిపోర్ట్ రైటింగ్ రూపంలో మనం రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఒక పై చార్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పై చార్ట్ కూడా మీకు ఇక్కడ నేను అందించడం జరిగింది. సో ఈ పై చార్ట్ గురించి ఒక 150 వర్డ్స్లో దాని గురించి మీరు మ్యాటర్ రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తం ఇది ఒక బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్కి సంబంధించి ఏ ఏ సెక్టార్లకు ఎంత అమౌంట్ కేటాయించడం జరిగిందో ఈ పై చార్ట్ చూసి మనకు అర్థమవుతుంది. మరి దీన్ని మీరు 150 వర్డ్స్లో రాయవలసి ఉంటుంది. అంటే ఎలా రాస్తారంటే ఇక్కడ మనకు మొత్తం 5 రంగాలలో బడ్జెట్ కేటాయించడం జరిగింది మేజర్గా. ఈ 5 రంగాల్లో డిఫెన్స్కు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చినారు, అంటే దేశ రక్షణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారు. అలాగే ఆరోగ్యానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు, అలాంటి అదొక అంశము. అలాగే డిఫెన్స్ అగ్రికల్చర్ యొక్క రెండింటి యొక్క భాగం వచ్చేసి దాదాపు కాదు 50% కంటే ఎక్కువ మించి ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్కు డిఫెన్స్ ఈ 2 రంగాలకు కలిపి సగభాగం బడ్జెట్ను కేటాయించడం జరిగింది. సో ఈ అంశాలు మొత్తం కూడా మీరు ఒక 150 వర్డ్స్లో రాయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫార్మల్ స్పీచ్. సో ఈ యొక్క ఫార్మల్ స్పీచ్ మనకు
ఒక పిహెచ్డి స్కాలర్స్ యొక్క బృందము ఒక యూనివర్సిటీలో ఎర్త్ డే సో ఎర్త్ డేను సెలబ్రేట్ చేస్తూ సో మనకు చీఫ్ గెస్ట్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని అలాగే మిగతా గెస్టులుగా ఐఐటి భువనేశ్వర్ ప్రొఫెసర్ను మిగిలిన వారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో వారందరినీ ఉద్దేశిస్తూ ఒక స్పీచ్ను మనము 150 పదాల్లో రాయవలసి ఉంటుంది. దీనికి మనకు 15 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇది అంటే మనకి ఇచ్చిన స్పీచ్ ఏ అంశం పైన, సో ఎర్త్ డే, సో దాని యొక్క నేపథ్యాన్ని ఆ వెల్కమ్ స్పీచ్ రూపంలో మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ 7వ అంశము ప్రెసిస్ రైటింగ్. సో ఇదంతా మనకు తెలుగులో కూడా చూసినాము నిన్న పేపర్లో. ప్రెస్ రైటింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన యొక్క పారాగ్రాఫ్ను, వాళ్ళు ఇచ్చిన యొక్క మ్యాటర్ను మనము 1/3 వంతు కుదించి రాయాలి. 1/3 మనము కుదించి రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు కల్చర్ స్టేజెస్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. కల్చర్ స్టేజెస్. సో మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఆ యొక్క స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి జరిగిందో విషయాన్ని అక్కడ మనకు ఒక పెద్ద పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మొత్తం సారాంశాన్ని 1/3 వంతుకు కుదించి మీ యొక్క సొంత భాషలో రాయవలసి ఉంటుంది. దీనికి మనకు 15 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ విభాగానికి కూడా మనకు కేటాయించిన మార్కులు 15 మార్కులు. ఇక్కడ ఇండియా యొక్క ఫారిన్ పాలసీ, తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విదేశాంగ విధానము. సో ఆ అంశాన్ని మనకు పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఒక 5 ప్రశ్నలు అడగడం జరిగింది. సో దాదాపు మనకు ఒక 3 ప్రశ్నలకు సమాధానం డైరెక్ట్గా ఆ యొక్క పారాగ్రాఫ్లో కనబడతాయి. ఒక 2 క్వశ్చన్లు మాత్రం కొద్దిగా ఆలోచన చేసి రాయవలసి ఉంటుంది. సో మంచి స్కోరు చేసుకునేదానికి అవకాశం ఉంది ఈ టాపిక్లో. ఇక నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామర్. మనకు మంచి స్కోరు చేసేదానికి ఆస్కారం ఉంది. అన్ని మార్కులకు ఎన్నైతే 20 మార్కులకు 20 మార్కులు తెచ్చుకునేదానికి స్కోప్ ఉన్న ఏకైక అంశము ఇంగ్లీష్ గ్రామర్. సో దీంట్లో మనకు ఫస్ట్ అడిగిన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ అడిగినాడు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి ఆర్టికల్ అడగకోకుండా ఒక మీరే అంటే ఆర్టికల్ మనకు ఏ అండ్ ది ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్లో మనకు ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించే సందర్భం ఎప్పుడని అడిగినాడు. అయితే ఆ సందర్భం కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్ విత్ ఓవెల్, బట్ ప్రొనౌన్సియేషన్ ఇన్ కాన్సోనెంట్ సౌండ్. సో అంటే మనకు ఆ యొక్క వర్డ్ స్టార్టింగ్లో ఓవెల్ ఉంటుంది, కానీ సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్ ఉంటుంది. యాక్చువల్గా మనము ఓవెల్తో స్టార్ట్ అయ్యే వర్డ్ ముందు ఏం రాస్తాము? యాన్ రాస్తాం. కానీ ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అయ్యే పదం ముందు ఏ రాయాలి. అలాంటి 2 పదాలను రాయమన్నాడు. సో ఎగ్జాంపుల్ మనకు ఏ యూరోపియన్ కంట్రీ. సో మామూలుగా మనకు ఈతో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ రాస్తాం, కానీ అక్కడ సౌండ్ అనేది మనకు కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూరోపియన్ కంట్రీ అని రాస్తాం. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ. సో ఇది క్వశ్చన్. మరి ఇక ఇదే క్వశ్చన్కు మనకు ఆపోజిట్లో అడిగాను అనుకోండి, అంటే స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్, ప్రొనౌన్సియేషన్, ఓవెల్ సౌండ్, అప్పుడు మీరు వాటి ముందు ఏం రాయాలి? యాన్ రాయాలి. సో వాటి కూడా చెప్పేద్దాం, ఎందుకంటే సో వాటికి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను. యాన్ అవర్. చూడండి ఇక్కడ హెచ్ అనేది మనకు కాన్సోనెంట్ అయినప్పటికీ మనము యాన్ అనే ఆర్టికల్లో వాడతాను. అలాగే యాన్ ఎమ్మెల్యే. సో యాన్ ఎమ్మెల్యే ఇక్కడ ఎం అనేది కాన్సోనెంట్ అయినప్పటికీ సౌండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము? యాన్ వాడతాం. సో ఈ 2 కూడా ఇంపార్టెంట్.
సో అది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక రెండవ అంశము మనకు హోమోనిమ్స్ 2 ఎగ్జాంపుల్స్ అడిగినాడు. సో హోమోనిమ్స్ అంటే ఏంటివి, వాటి యొక్క 2 ఎగ్జాంపుల్స్ రామని. అంటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ మీనింగ్ డిఫరెన్స్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. డిఫరెంట్ ఇన్ మీనింగ్. సో దానికి మనం 2 ఎగ్జాంపుల్ మనకు తెలుసు. అడ్వైజ్. సో ఇక్కడ మనకు 2 కూడా ఒకే విధంగా ప్రొనౌన్సియేషన్, కానీ వాటి యొక్క మీనింగ్ వేరు. అలాగే పీస్. సో ఈ 2 మనము ఇంకా చాలా ఉన్నాయి. మనకు 2 ఎగ్జాంపుల్స్ అడిగినాడు, ఆ 2 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసినాం. ఇక నెక్స్ట్ వాయిస్ అడగడం జరిగింది. ఇక్కడ వాయిస్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. మరి అదేదో చూద్దాం. ఏ బిగ్ ఫిష్ caught today. A big fish caught. A big fish caught fisherman. సో ఇది కదండి రైట్. ఇక్కడ మనకిచ్చిన వాయిస్ వచ్చేసి మనకిచ్చిన ఇక్కడ నెక్స్ట్ వాయిస్ ఏ ఫిషర్మ్యాన్ caught a big fish today. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాట్ అనేది, కాబట్టి ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది బిగ్ ఫిష్ అవుతుంది. ఏ బిగ్ ఫిష్ వాజ్ కాట్ బై ఏ ఫిషర్మ్యాన్ టుడే. లేకపోతే ఏ బిగ్ ఫిష్ వాజ్ కాట్ టుడే బై ఏ ఫిషర్మ్యాన్. ఇది మనకిచ్చిన 3వ అంశము వాయిస్. ఇక నెక్స్ట్ 4వది వాట్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, గివ్ 1 ఎగ్జాంపుల్ అన్నాడు. సో ద సెంటెన్స్ విచ్ ఆర్ క్వశ్చనింగ్ ఈజ్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఎగ్జాంపుల్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్, హౌ ఓల్డ్ ఆర్ యూ, హూజ్ పెన్ ఈజ్ దిస్. ఇలాంటివి మనం ఏం చేయొచ్చు అంటే WH క్వశ్చన్స్ అంటాం కదా, అవన్నీ కూడా మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు ఎగ్జాంపుల్స్ చెబుతూ 2 సెంటెన్స్లు రాయడం జరిగింది. పాస్ట్ పర్ఫెక్ట్. సో చూడండి ఎగ్జాంపుల్స్, దానికి మనం ఏం రాయొచ్చు, ద ట్రైన్ had left. The train had left when he reached the station. సో ఇక్కడ మనకు హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ హీ రీచ్డ్ ద స్టేషన్. అట్లాగే ఇంకోటి, ద బాయ్ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ హోంవర్క్ వెన్ హిజ్ మదర్ రీచ్డ్ హోమ్. అంటే మనం అట్లా ఆ విధంగా మనం ఇంకొక సెంటెన్స్ కూడా రాయొచ్చు. అది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. వాట్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్?
ఏ వర్డ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. సో ఇలాంటి కాంబినేషన్ ఉండే పదాలను మనం ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆఫ్, లేకపోతే గాట్ ఇన్, బ్రేక్ త్రూ, సో దీస్ ఆర్ ఫ్రేజల్ వర్బ్స్. అంటే ఇక్కడ మనకు వర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది. సో వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, అవి వచ్చేసి మనకు ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. ఏ హార్ట్లీ ఎరెక్టెడ్ బ్యారియర్ అక్రాస్ ఏ స్ట్రీట్ ఆర్ పాత్. సో దానికి మనము సింపుల్గా వన్ వర్డ్లో ఏం చెప్పొచ్చు అంటే బ్రిడ్జ్ అని చెప్పచ్చు. సో అలాంటి ఒక ఫ్రేజ్లో అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా ఆడడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అడిగాడు. సో ఒక సెంటెన్స్ ఇచ్చినాడు. సో నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఇక్కడ మనకు సాక్షి సెడ్ టు హర్ ఫాదర్ I am not enjoying my job very much. దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్లోకి అనువదించాల్సి ఉంటుంది. సో సాక్షి టోల్డ్ హర్ ఫాదర్ దట్ షీ వాజ్ నాట్ ఎంజాయింగ్ హర్ జాబ్ వెరీ మచ్. ఇక్కడ మనం మార్చాల్సింది మై ఐ వాజ్. సాక్షి టోల్డ్ హర్ ఫాదర్ that she was not enjoying her job very much. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్. తర్వాత మనకు ఒక ఇడియం ఆడడం జరిగింది, బ్రాట్ అవుట్. సో ఈ బ్రాట్ అవుట్ అనేది మనకు స్టేటస్ని తెలుపుతుంది. సో దాని మీనింగ్ వచ్చేసి స్టేటస్. సో ఆ యొక్క ఇడియం యొక్క మీనింగ్ ఒక వర్డ్లో బ్రాట్అవుట్ అనగా మనకి ఇడియం ఏమని చెప్తా అంటే స్టేటస్. ఇక చివరిగా అడిగింది ఒక సెంటెన్స్లో అక్రాస్ అనే పదము ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది. సో అక్రాస్ అనేది మనకు ప్రిపోజిషన్కు సంబంధించింది, ప్రిపోజిషన్. సో ఇది మనకు మొత్తం 20 మార్కులకు ఇచ్చిన గ్రామర్ అండి. ఇక లాస్ట్ చివరిగా మనకు ట్రాన్స్లేషన్ ఇచ్చినాడు. సో ఇది చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ట్రాన్స్లేషన్లో కొద్దిగా ఇబ్బందికి, అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఇబ్బందికి గురైన అంశం ఏంటంటే ఒక తెలుగులో ఒక పారాగ్రాఫ్ ఇచ్చినాడు, ఆ పారాగ్రాఫ్ మనం ఇంగ్లీష్లో తర్జుమా చేయాలి. దీనికి 20 మార్కులు 15 మార్కులు కేటాయించడం జరిగింది, 15 మార్క్స్. మరి టైటిలే డిఫరెంట్గా ఉంది. చూడండి టైటిల్ ఏమని ఇచ్చా అంటే రామాయణంలో పిడకల వేట. చూడండి టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. రామాయణము పిడకల వేట రెండు సంబంధం లేనటివి. సో అంటే ఒక సీరియస్గా మనం ఒక అంశాన్ని డిస్కషన్ చేసే సందర్భంలో ఆ యొక్క బృందంలోని ఒక సభ్యుడు ఆ యొక్క సందర్భానికి అవసరం లేని వేరే టాపిక్ను మాట్లాడినప్పుడు సో మనమందరం కూడా ఆగ్రహంతో నువ్వు చేసే పని ఎలా ఉందంటే రామాయణంలో పిడకల వేటగా ఉన్నట్టు ఉంది అనే సందర్భం దృష్టిలో ఒక ప్యాసేజ్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లోకి మనము అనువదించవలసి ఉంటుంది.
సో ఇదండి మనకు మొత్తము ఇంగ్లీష్ పేపర్. కాబట్టి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ ఈ యొక్క విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.